మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 236 సీట్లతో అధికార కూటమి మహాయుతి భారీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ను మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చూడాలని బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తమ కోరికను వ్యక్తం చేశాయి. మరోవైపు శివసేన అధ్యక్షుడు ఏకనాథ్ షిండే కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఇదిలా ఉంటే మహాయుతిలో సీఎం పదవికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేసేందుకు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేసేందుకు అజిత్ పవార్తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు పలికినట్లు సమాచారం. అయినప్పటికీ షిండే శిబిరంలోని వారి ఎమ్మెల్యేలు ఇప్పటికీ సీఎంగా ఏకనాథ్ షిండే ఉండాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే లాడ్లీ బ్రాహ్మణ యోజనను సీఎం ఏకనాథ్ షిండే ప్రారంభించారు. ఇది మహాయుతికి మంచి ప్రయోజనం చేకూర్చిందని వారు భావిస్తున్నారు. అయితే ఏకనాథ్ షిండే సీఎం కావడం వల్ల బీఎంసీ ఎన్నికల్లోనూ ఇతర మున్సిపల్ ఎన్నికల్లోనూ లాభదాయకంగా ఉంటుంది అంటూ షిండే క్యాంప్ అభిప్రాయపడింది. అదే సమయంలో బీజేపీకి అత్యధిక సీట్లు కూడా వస్తాయని, అందుకే దేవేంద్ర ఫడ్నవీస్ను బీజేపీ వైపు నుంచి సీఎం చేయాలి అంటూ బీజేపీ నేతలు కోరుతున్నారు. అయితే ఈరోజు మహాకూటమి పార్టీల నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లి అక్కడ అమిత్ షా, జేపీ నడ్డాలను కలవనున్నారు. క్రమంలో మహారాష్ట్రలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా మళ్లీ రిపీట్ కావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయం అంటున్నారు. ఫడ్నవీస్ను సీఎం చేయడానికి మహాయుతిలో అజిత్ గ్రూప్ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈరోజు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లొచ్చు. ఫడ్నవీస్ సీఎం అయితే ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులు కావచ్చు అని సమాచారం. అంటే ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల పాత ఫార్ములానే అమలు చేసే అవకాశం ఉంది మహారాష్ట్రలో అంటున్నారు. అయితే ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా మళ్లీ అమలయ్యే అవకాశాలు ఉండడంతో ఏకనాథ్ షిండేకు డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వంటి భారీ పోర్ట్ఫోలియో ఇవ్వొచ్చని ప్రస్తుతం అందుతున్న సమాచారం. అలాగే ఆయన పార్టీ కోటాలో 10 నుంచి 12 మందికి మంత్రి పదవులు కూడా రావచ్చు అంటున్నారు. అదే సమయంలో అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆర్థిక శాఖ కూడా దక్కే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటుగా దాదాపు 10 మంది మంత్రి పదవులు కూడా ఆయన పార్టీ ఖాతాలో చేరే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక బీజేపీ కోటాలో దాదాపు 20 నుంచి 22 మందికి మంత్రి పదవులు రానున్నాయి. అయితే సీఎం షిండే లాడ్లీ బ్రాహ్మణ పథకం తీసుకొచ్చి 2.5 ఏళ్లు మంచి పని చేశారని, కాబట్టి మొదట్లో ఆయనకి మరోసారి సీఎం పదవి దక్కాలని షిండే శివసేన కోరుతోంది. ఇప్పుడు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ తమ పార్టీల నాయకులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనాయకత్వంతో మహారాష్ట్రకు చెందిన 3 నేతల సమావేశం జరగబోతోంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అన్నది అధికారికంగా ప్రకటించనున్నారనేది సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహావికాస్ అఘాడీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం జరిగింది. మహా ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రిజైన్ చేశారు. ఎన్నికల్లో ఆయన సకోలీ స్థానం నుంచి 208 ఓట్ల మార్జిన్తో విజయం సాధించారు. అయితే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలుండగా మహాయుతి కూటమి 236 స్థానాల్లో గెలిచింది. అటు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 51 చోట్ల విజయం సాధించింది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో పార్టీకి భారీ షాక్ తగిలింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్ పార్టీ మారిపోయింది.